నెక్స్ట్ మరో అంశము బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు. కిషన్ రెడ్డికి ఏమో క్యాబినెట్ హోదా ఇచ్చినట్టున్నారు. బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. సో ఈటల రాజేందర్ని ఇక్కడ అధ్యక్షుని చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది చాలా ప్రధానంగా వినిపిస్తున్నది. ఆల్మోస్ట్ డిసైడెడ్ అని అంటున్నారు. అండ్ డికే అరుణ పేరు, రఘునందన్ రావు పేరు, క్యాబినెట్లోకి అరవింద్ పేరు, ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా అయితే ఈటల ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఈక్వేషన్ బీజేపీకి ఏమన్నా బలంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ సినారియో చూస్తుంటే? ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది దాదాపుగా అప్పుడు క్యాబినెట్ ర్యాంకే, ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకే. బండి సంజయ్ గారిది ఏదైతే ఇప్పుడు కొత్తగా 2014లో కిషన్ రెడ్డి గారికి ఏది ఇచ్చిండ్రో ఇప్పుడు బండి సంజయ్ గారికి అది ఇచ్చిండ్రు. ఈ రెండు మనం ఊహించినాయి. మనం కూడా ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఓసీకి ఒక బీసీకి వస్తుందని మనం చాలా రోజులుగా అనుకుంటున్నాం. దాంట్లో ఆప్షన్స్ ఎవరు ఉన్నప్పుడు ఓసీలు 3 ఉన్నారు, బీసీలు 3 ఉన్నారని కూడా అనుకున్నాం. మొత్తంగా చూసినప్పుడు ఏ రకంగా చూసినా కానీ బండి సంజయ్ గారిని కాదని ఇంకొక బీసీకి ఇచ్చే అవకాశం లేదు. ఇయ్యరు కూడా, ఆర్ఎస్ఎస్ ఊరుకోదు కూడా. ఒకవేళ సంజయ్ని అధ్యక్షుని చేస్తే వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ సంజయ్ని అధ్యక్షుని చేసే ఆలోచన వాళ్ళకి లేనట్టు. అయితే ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది, ఇద్దరు అయిపోయింది, అనవసరం అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ముందున్నది ఏంటిది? ఈటల గురించే మనకు చర్చ అంతా జరుగుతున్నది మీడియాలో, బయట అంతటా ఊహాగానాలు వచ్చింది. నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు ఆర్ఎస్ఎస్ ఏబీపీ చరిత్ర లేకుండా, బీజేఎం చరిత్ర లేకుండా, ఆర్ఎస్ఎస్ చరిత్ర లేకుండా, లేకపోతే దానికి సంబంధించిన ఇతర చరిత్ర లేకుండా పార్టీ అధ్యక్షుని చేస్తారు అనేది అయితే గతంలో ఎక్కడ జరగలే. ఏ రాష్ట్రంలో జరగవు. ఒకే ఒక దగ్గర జరిగింది. ఎక్కడ? అస్సామా? కాదు, ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రెసిడెంట్ కాలే. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ పెట్టి నాలుక గోడ్చుకున్నారు, చేరు కాచుకున్నారు, అయిపోయింది. ఆడేం కాలే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయనకి ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న ఆయనకి మళ్ళా వీర్రాజుకి ఇచ్చిండ్రు. తర్వాత ఎక్స్పెరిమెంట్ కోసం మళ్ళా ఈమెకి ఇచ్చారు ఇప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా జరిగేటువంటి అంశాలే కానీ పార్టీ సూత్రబద్ధంగా, నిర్మాణబద్ధంగా, సాంప్రదాయాలబద్ధంగా నాన్ బీజేపీ వాళ్ళకి ఇవ్వరా? నాన్ బీజేపీ, నాన్ ఆర్ఎస్ఎస్కి ఇచ్చిండు కానీ నాన్ బీజేపీకి ఇచ్చినటువంటి చరిత్ర. ఆప్షన్ ఏముంది? మరి ఇస్తే మళ్ళీ లక్ష్మణ్కి ఇవ్వాల్సి వస్తుంది, బీసీకి ఇవ్వాలనుకుంటే. లేదంటే ఇంకా పెద్ద ఆప్షన్ ఏం కనిపిస్తలేదు. అరవింద్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే ఇంకా ఆప్షన్ ఏముంది? ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. అయితే ఇది ఒకవేళ వాళ్ళు చేస్తే, ఈటలని కనుక వాళ్ళు ఎంచుకుంటే కులం జడ్డ సుఖం దక్కాలంటారు కదా, సుఖం దక్కే అంత ప్రాధాన్యత ఈయన లాభం చేస్తాడనుకుంటే ఇస్తారు. అదే ఈయన వల్ల ఆయనకి ఇవ్వడం అంటే కులం జడ్డమే. కులం జడ్డ సుఖం దక్కుతుంది అనే అంశం కనుక వాళ్ళ చర్చలోకి వస్తే, కులం జడ్డం ఎందుకంటున్నావు? ఆయన ఏబీపీ కాదు, బీజేపీ కాదు, బీజేవైఎం కాదు, ఏది కాదు. వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే వీటన్నిటికి విరుద్ధంగా పనిచేసిండు ఆయన. ఐడియాలజీ కూడా డిఫరెంట్ పనిచేసిండు ఆయన. వేరే నిర్మాణంలో ఉన్నాడు, దీనికి వ్యతిరేకమైన నిర్మాణంలో ఉన్నాడు, న్యూట్రల్గా లేడు. కానీ ఇవన్నీ అయిపోయినాయి కదా ఐడియాలజీలు. ఇవన్నీ ఒక ఎలక్షన్స్ వరకే వర్కౌట్ అవుతున్నాయి తప్ప ఎక్కడ ఉందని మొత్తం అంతా పొలిటికల్ కదా, పవరే కదా అల్టిమేట్గా. పార్టీ పరంగా చూసినప్పుడు అట్లా చూడరు వాళ్ళు. ఓకే, పార్టీ పరంగా చూసినప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని చూస్తారు వాళ్ళు. ఒకవేళ ఇస్తే ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో? ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈక్వేషన్ నడుస్తుందా? అంటే ఆయన అంత పర్ఫామ్ చేయగలుగుతాడు అని వాళ్ళు అనుకుంటున్నారైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా విషయాలు టెస్ట్ చేశాను. ఆయనకి ఏంది చేరికల కమిటీ చైర్మన్ అని పెట్టి ఇంకేదో పెట్టి ఆయన చేస్తే ఎక్కడ అది సక్సెస్ కాలే. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాదాపుగా 7-8 నెలలు ఆయనకి ఓ హోదా ఇచ్చినట్టు ఇచ్చి ఏదో చేసిండు కదా. అది నిజంగా బీజేపీ మేనిఫెస్టో, అదే బీజేపీ నిర్మాణంలో ఉందంటే నిర్మాణం లేకపోవచ్చు, నిర్మాణం లేకుండా ఇచ్చారు. చేరికల కమిటీ అనేది ఎక్కడ ఉండదు, అయినా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన సక్సెస్ కాలేదని వాళ్ళ అభిప్రాయం. ఓకే, సో ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంటారు. ఆయన పర్ఫార్మెన్స్ని
ఆయన ఏదో ఇంతకుముందు చెప్పినట్టు కులం చెడ్డ సుఖం దక్కుతుంది అనే ఆ నిర్ణయానికి రాలేకపోతున్నారు వాళ్ళు. నేను కూడా చాలా తెలుసుకుంటున్నా ఢిల్లీలో, ఏదో మీడియాలో అక్కడ ఇక్కడ ఏవో వస్తున్నాయా. లేదంటే మరి తనకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి ఉండాలి కదా, ఆలోచన ఉంటే. సో ఈటలకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండాల్సి ఉంటాయి కదా మరి. తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న రెండు అస్త్రాలు, ఒకటి కిషన్ రెడ్డి గారు, రెండు బండి సంజయ్ గారు. వాళ్ళ పార్టీని ఇక్కడ నిర్మాణం చేసుకోవాలా, ఎస్టాబ్లిష్ చేసుకోవాలా, పార్టీ స్ట్రెంత్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఓకే అది కావాలి కదా. ప్రభుత్వాన్ని నడపాలనుకున్నప్పుడు వేరు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం నడవాలి కాబట్టి వాళ్ళు ఎవడో చెప్పి ఇచ్చినాం అన్నట్టు వేరుంటుంది. ఇది అట్లా ఉండదు.